తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష పాత్రకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రకు ఉన్నటువంటి తేడా స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళు ఏదైనా కాన్సెప్ట్ తీసుకుంటే మొట్టమొదటి ప్రారంభిస్తే చిట్ట చివరి గంట దాకా అది కొనసాగిస్తూనే ఉంటారు. గతంలో గుర్తుకు తెచ్చుకుంటే రోజు సభని స్తంభింప చేసేవాళ్ళు, కాసేపు నినాదాలు చేసేవాళ్ళు. వాళ్ళని సస్పెండ్ చేసాక దాకా ఆ నినాదాలు ఆగేవి కాదు, కంటిన్యూగా సాగుతూ ఉండేవి. అదే ఇవాళ గవర్నర్ ప్రసంగం ప్రారంభించినటువంటి సందర్భంలో సేవ్ డెమోక్రసీ పేరుతో పక్కన నల్ల బ్యాడ్జీలతో ఏది సభలో అడుగుపెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి అంశం ఏంటంటే నల్ల బ్యాడ్జీ అదే నినాదాలు చేస్తూ వచ్చారు. సుదీర్ఘ గంటల పాటు నినాదాలు చేస్తూ వచ్చారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ వచ్చారు. చివరికి ఎంతసేపటికి ఆ నినాదాలకి పట్టించుకోలేదని తమకి తామే గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేస్తూ వెళ్ళిపోయారు, వాకౌట్ చేస్తూ వెళ్ళిపోయారు. ఇది సిగ్గుచేటైనటువంటి అంశం. అంటే చేతనైతే అసలు గొడవ చేయక్కర్లా, చక్కగా కూర్చుని సభలో అంతా విని ఉపన్యాసాల సందర్భంగా ఖండిస్తే సరిపోతుంది. కానీ నినాదాలు ప్రారంభించారు. వాళ్ళు నినాదాలు ప్రారంభించినప్పుడు అది చిట్ట చివరి దాకా ఆగాలి. అట్లాంటిది ఏమీ లేకుండా వాళ్ళంతటా వాళ్ళే వాకౌట్ చేసి వెళ్ళిపోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఏదైతే ఆసక్తికరమైనటువంటి పరిణామం జగన్ దగ్గరికి ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు వెళ్ళడం అన్నటువంటిది ఒక ఎత్తు, ఇద్దరి మధ్య కొన్ని నిమిషాలు మాటామంతి జరగడం మరొక అంశం.